మీరు మీరు కూడా సార్ అడవిలో చాలా ఏళ్ళ పాటు ఉన్నారు. హ్మ్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి పట్టుకపోలేదు. గన్ అనేది మీ చేతికి ఇచ్చినటువంటి తుపాకీ సో, ప్రజాక్షేత్రం నుంచి నువ్వు అడవి బాట పట్టినప్పుడు నీకు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి కూడా ఘన స్వాగతం పలికి చేతిలో తుపాకీ పెట్టి ఏ ప్రజలు కూడా పంపించలేదు. అవును. సో, ఆడికి వెళ్ళిన తర్వాత మీ చేతికి ఇచ్చినటువంటి తుపాకీ సో, మీ ప్రాణాలు రక్షించుకోవడంతో పాటు మీరు అనుకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్నటువంటి ఉద్దేశంతోటి తుపాకీ చేతిలో పడితే ఆ ఇచ్చినటువంటి తుపాకీని ఈరోజు సర్కార్‌కి సరెండర్ చేయడం ఏంటిది ఈ తుపాకీని అన్నటువంటి విమర్శ కూడా చాలా వస్తుంది వస్తుంది వాస్తవమే. మరి అది ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తా ఉన్నారు. తుపాకీ చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో సరెండర్ అయ్యే వాళ్ళు వ్యక్తులు, సరెండర్ అయ్యే వాళ్ళు ఎవరైతారంటే వ్యక్తులు అవుతారు. అవును. మీకు అంటే సమాజానికి కూడా అర్థం కావాలి. సమాజం లోపల ఇప్పుడు ఏముందనంటే కొంత మావోయిస్టు పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, సాయుధ పోరాటాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు దాంట్లో బట్ట ఇది ఉంది. అసలు వాళ్ళకి ఓకందని విషయం వాస్తవంగా సరే సాయుధ పోరాటం చేయడము లేదా చనిపోవడం అనేది చూస్తుండ్రు. కానీ ఇది సమాజం లోపల వాళ్ళు విరమణ చేయడం అనేది అది అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ ఆవేదన ఉంది. ప్రజలు భావించేదంటే వాళ్ళ ఆవేదన ఉంది. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే సరెండర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు అవుతారు. ఎప్పుడు కూడా గుంపు కారు. ఎక్కడైనా 2 3 అయితే 8 లేదా 4 చాలా అరుదది. సరెండర్ మీనింగ్ కూడా నేను మళ్ళీ చెప్పింది అంటే చట్టానికి సరెండరే. చట్టానికి సరెండర్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు మాట్లాడే రైట్ ఉంటుంది. ఎన్నికల పోటీ చేసే రైట్ ఉంటుంది, వాళ్ళు సంఘం పెట్టుకునే రైట్ ఉంటుంది, వాళ్ళు పార్టీ స్థాపించుకునే రైట్ ఉంటుంది. చట్టబద్ధమైంది ఇది. ఇది ఏ పోలీసుల నియంత్రణ లేదు, ఇది ఏ ముఖ్యమంత్రి నియంత్రణ కాదు, చట్టం ఇది. భారత రాజ్యాంగ ప్రకారం వాళ్ళకు ఉండే హక్కు ఇది. ఇది సరెండర్. ఇప్పుడు వాళ్ళు ఏదైతుందో అంటే అట్లా సరెండర్ అయిన వాళ్ళు ఏంటంటే తుపాకులు తీసుకురావడం తప్పు, వ్యక్తులు సరెండర్ అయ్యే వాళ్ళు తప్పది. గతంలో జనశక్తి రణధీర్ జనశక్తి అంటే మావోయిస్టు పార్టీ సంబంధం లేదు, ఆయన ఎస్పీ ప్రవీణ్ కుమార్కి ఆయుధాలు ఇచ్చడం ద్రోహము. అది ఎవరైనా ద్రోహం అంటారు. ఆయన చరిత్ర ప్రజల కోసమే పనిచేయలే కదా, ఆయన సొంతం కోసం చేసిన ద్రోహం అది. నువ్వు శాత కాకపోతే నువ్వు తుపాకీ ఇచ్చి రావాలి, తుపాకీ తీసుకోవడం తప్పది. ఎవరు లొంగిపోయినా తుపాకీ తీసుకురాకూడదు. సో దీన్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు, తుపాకీ ఇవ్వడం ఇది సరైనటువంటి విధానం కాదనేది? నేనేం చెప్తున్నంటే నీకు అర్థమైతలే, నీకు అర్థం కావటం లేదు. సమస్య ఏంటంటే నీకు అర్థం కాదంటే ప్రజలకు ఇంకా అర్థం కాదు. సరెండర్ వేరు, సాయుధ పోరాటం వేరు. ఈ రెండు వేరు వేరు విషయాలు. ఇది నేను చెప్పడం లేదు, ఇది ప్రపంచంలో పుట్ట అనేక సాయుధ సంస్థలు 100 సంఘటనలు అంటే నేను 100 సంస్థలు సాయుధ పోరాట విరమణ చేశారు. మొత్తం పార్టీ చేయొచ్చు. వాస్తవంగా నంబాల కేశవరావు బతికుంటే శాంతి చర్చలు జరిగితే మెజారిటీ పార్టీ అయిపోయేది. ఈ చచ్చిపోవడం తగ్గేది. కొద్దిమంది ఎవరో ఉన్నారనుకో, ఎవరో ఎల్లో పుల్లే ఉండరంటే ఉంటారు, నేను చేస్తా నంబాల కేశవరావు ఆడుద్రోహి అని చెప్పి అని కూడా చేతి చేయొచ్చు. దాన్ని ఎవడొద్దంటాడు? చేసే రైట్ కూడా ఉంది కదా. నువ్వు చేస్తున్నట్టే నేను బలవంతం కట్టి తీసుకురారు కదా ఎవరు. కాబట్టి సమస్య ఏంటంటే ఆ పార్టీ దురదృష్టవశాత్తు ఒక కేంద్రం నేను ఫస్ట్ తప్పంటున్నా, చర్చలు చేయకపోవడం, ముండిగా చంపేయడం అనేది చాలా సీరియస్ తప్పది. నేను అనేక సార్లు మాట్లాడినా కేంద్రం ఇది చేయడం మంచిది కాదు, మీరు చర్చలకు పిలవండి పిలిస్తే అని అంటే చేయలేదు. వాస్తవంగా నంబాల కేశవరావు ఆయనే చేసిండు. సరే ఆయన మాట్లాడిండు అంటే ఇంకా కొంతమందిని మాట్లాడదామని చెప్పి కూడా పిలిచిండు. వాస్తవంగా ఒక సెక్రటరీగా ఆయన వేరే వాళ్ళతో పంపిండు, స్టేట్మెంట్ పంపిండు. శాంతి చర్చలు, తర్వాత ఆయుధ విసర్జన కూడా మాట్లాడాడు. వాస్తవంగా ఆయుధ విసర్జన సాయుధ పోరాటం ఒక్కటే, ఎడమచేయి పురచేయి అన్నట్టునే. కానీ ఆయన ఏం చేసిండు, పూర్తిగా కనీసం కొంతమందితో మాట్లాడకపోతే బాగుండదని చెప్పి అక్కడి వాళ్ళతో మాట్లాడిండు. రాష్ట్ర కమిటీ లేదా ఆశన్నతోటి వీళ్ళతోటి మాట్లాడి, కానీ కనీసం కొంత సీసీలో ముఖ్యులు 2 3 మాట్లాడేలానే దాంతో ఆయన పిలిచిండు. ఆ కాంటాక్ట్ వాళ్ళకు సెట్ కాలేదంటే ఈ లోపల చంపేశారు. అయిపోయింది, ఇంకెక్కడిదిగా. ఆయన తర్వాత వరుస పెట్టి కేంద్రం చంపుతూనే ఉంది, ఊగలేనుకోగలు చంపుతూనే ఉంది, ఎంత మొత్తుకున్నా ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, ఒక వంక పార్టీలో పట్టినే ఇంకేం శాంతి చర్చలు, బోధమి చర్చలు, మనం శాంతి చర్చలు అంటే చంపుతుండు. అది వచ్చింది. కొంతమందికి ఏమొచ్చింది, ఏంది సత్యం బత్తం ఉన్నంతకాలం పోరాడతాం. నేను కూడా అన్నా, నేను నా మధ్యలో కూడా మాట్లాడినా, చాలా కేంద్ర ప్రభుత్వం చేయడం ఇది మంచిది కాదు అది అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నాం. వాళ్ళు పోరాడడానికి ఇప్పుడు మొండిగా తెగిస్తారు కదా, కనీసం గౌరవం. నేను శాంతి చర్చలు పెట్టినప్పుడు కూడా చెప్పిన, చాలామంది అడిగారు వాళ్ళు ఇంకా చర్చలు ఏంటి, అమిత్ షా లేదంటున్నప్పుడు లొంగిపోవచ్చు కదంటే లొంగిపోరండి, అది కరెక్ట్ కాదు, అది జరగదు. అది పార్టీ ఒక గౌరవప్రదంగా చర్చించాలి.
ఆ పార్టీకి ఒక 50 సంవత్సరాల ఒక గొప్ప చరిత్ర, భారతదేశానికి కాదు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన చరిత్ర ఉంది. గొప్ప పోరాటాలు చేశారు. ఇప్పుడు వాళ్ళే తగ్గినాయి కానీ గొప్ప పోరాటాల చరిత్ర ఉంది. వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు? ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే తన యొక్క ఆత్మగౌరవాన్ని కోసం పోరాడతాడు. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యమైనది. ఇది లేకుండా నువ్వు మాట్లాడడం అంటే వాళ్ళు దేనికోసం వాళ్ళు లొంగిపోవాలి? డబ్బుల కోసం. నీ డబ్బులు ఏమని కావాలి, నీ సుఖాలు ఏమని కావాలి? వాళ్ళు ప్రాణాలు తెగించి అన్ని వదిలిపెట్టుకున్న వాళ్ళను నీ విధవ డబ్బుల కోసం కాదు కదా. కాబట్టి ఇది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, కానీ అయినా కేంద్ర ప్రభుత్వం లేదు. నేను చాలా చివరి వరకు అబ్బాయి ఈ ప్రక్రియ చేపట్టడానికంటే ముందు వరకు లేదా మొన్న వచ్చేంత వరకు ఆయన ప్రకటన ఇచ్చిన తర్వాత నా ప్రయత్నాలు నేను ఎక్కడ ఆపలేను, కంటిన్యూ చేసినాను. నేను చేసినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం లెటర్లు రాసిన దగ్గరన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా రాసిన, విడిగా కూడా రాసిన, కానీ వాళ్ళు మన్నించలేదు. అయితే ఈలోపు అబ్బాయి ఈ రకంగా చేసుకున్నాడు, రూపేష్ చేసుకున్నాడు. వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్లు 6 స్టేట్ కమిటీ మెంబర్లు, డీవీసీ వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి నాకు కొంత ఇష్టం లేనిది ఇది బాధాకరమైంది. నేనేమి పూర్తిగా సపోర్ట్ చేసేది కాదు. కానీ అయినప్పటికీ ఎందుకంటే నేను శాంతి చర్చలను కోరుకున్నాను. నేను మొదటి నుంచి నేను ఈ రకంగా అంటే ఈ చర్చలు కూడా పూర్తి జరగలే. సరే రూపేష్ ఏదో మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కొన్ని విషయాలు మాట్లాడాడు, ఇంకా కొంత జరుగుతున్నాయట. సరే ఎంత జరిగినా ఇప్పుడు నువ్వు పూర్తిగా ఇది అయిపోయి ఇప్పుడు ఏం నిర్ణయాలు ఎంత వస్తాయి? వాస్తవంగా ఒక అంటే చర్చలు జరిగితే ఆ కేంద్ర నాయకత్వం వాళ్ళు అనుకొని ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ జరిగి ఒక నిర్ణయాలు జరిగేదానికి ఇప్పుడు జరిగిందని చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత మెజారిటీ పార్టీ ఉన్నది, ఇప్పుడు వచ్చింది మైనార్టీ. నా దృష్టిలో చాలా మైనార్టీ. 2 సీసీ మెంబర్లు, 6 రాష్ట్ర కమిటీ మెంబర్లు, డీవీసీ మెంబర్లు వచ్చిండ్రు. కాబట్టి ఇది అయితే కీలకమైంది, మైనార్టీ అనేది కీలకమైందే. కానీ కాబట్టి అది ఒక రకంగా బాధాకరమైంది. తర్వాత ఇన్ని రకాల తిట్లు తినవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇలా చూడు, నాకే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ఆ పార్టీ లైన్ విభేదించి వచ్చిన నేను, నా సిద్ధాంతం ఈ దేశం పెట్టుబడిదారు దేశం, ఈ దేశంలో సోషలిస్ట్ విప్లవం జరగాలని అంటున్నాను. నేను నూతన ప్రజాస్వామ్యం కూడా ఒప్పుకోను. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను అబ్బాయి చెప్పే నూతన ప్రజాస్వామ్యం నేనే ఒప్పుకోను. వాళ్ళ వాస్తవంగా నూతన ప్రజాస్వామ్యం అన్నది మావోయిస్టు పార్టీ సాయుధులకు కూడా ఆయన దగ్గరన్నాడు, నేను కాదు దగ్గరన్నది. ఇప్పటికీ రూపేష్ అభయే నూతన ప్రజాస్వామ్యం వాళ్ళందరిది ఒకటే. కాబట్టి అయితే ఆయన ఏం మర్చుకుంటున్నా నేను చెప్పలేను రేపు. కానీ కాబట్టి నేను వాళ్ళది ఏమైనప్పటికీ కూడా ఆ పార్టీ వాళ్ళు నా సహచరులు కాబట్టి వాళ్ళు చనిపోద్దని కోరుకున్నా. నేను చనిపోకపోవడే కాదు, వాళ్ళు వచ్చి అది సాధ్యం నా దృష్టిలో పట్టి అది కాలం చెల్లిందని ఎప్పటి నుంచి చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళు చాలా పట్టుత్వం ఉంది, వాళ్ళ త్యాగం ఉంది, నిబ్బరతం. తర్వాత ఆ పార్టీ సిద్ధాంతం చాలా విషయాలు ఉన్నాయి. చాలా అంటే అనేక సంపద ఈ దేశంలో ఏ కమ్యూనిస్ట్ పార్టీకి లేని ఒక సిద్ధాంత సంపద ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో తెలంగాణ ప్రత్యేక పోరాటానికి సపోర్ట్ చేసిందంటే మొట్టమొదటిగా మావోయిస్టు పార్టీ. ఈ దేశంలో కుల సమస్యకు స్పష్టంగా ఒక డాక్యుమెంట్ రాసుకొని స్పష్టంగా ఈ దేశంలో దళితులు, ఈ దేశంలో బీసీల కోసము అనేక విషయాల్లో అతని డాక్యుమెంట్లో చాలా స్పష్టం చేసుకున్నది ఉంది. కానీ వాళ్ళు ఎవ్వరు దాని గురించి ఇక్కడ బయట ప్రజా సంఘాలు ఒక్కడు కూడా చెప్పాడు. ఎవరున్నాడు చెప్పడానికి? ఏ ప్రజా సంఘాలున్నాయి? నేను చెప్తున్నా వాళ్ళకి సంబంధించిన ఏతుందో అందులో మంచి విషయాలు నేను చాలా చెప్తున్నా. కానీ నేను ఎంత చెప్తున్నా, వాళ్ళ గురించి నేను చెప్తున్నా. కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ కాడ ఉన్నది సంపద ఉన్నది అంటే ఆ విషయాలు మార్గం మాత్రమే తప్పు. నేను అనుకున్న నూతన ప్రజాస్వామ్యం తప్పు, కానీ కమ్యూనిజం కోసం పోరాటం కరెక్టు. ప్రజలను సంఘటితం చేయాలి, చైతన్యవంతం చేయాలి చాలు. కాబట్టి నేనేం కోరుకుంటున్నట్టే మనస్ఫూర్తిగా నేను కోరుకునేది, నేను ఆ పార్టీలో ఉంటానని కానీ లేదా నాకు వాళ్ళు వస్తే నాకేదో అనేది కాదు. నేను ఈ దేశంలో ఎవరైనా ప్రజల కోసం, కమ్యూనిజం కోసం, ఈ దేశ వివిధ వర్గాల కోసం పనిచేసే వాళ్ళు గొప్ప వాళ్ళుగా నేను భావిస్తాను. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి కొట్లాడమని చెప్పేసి అంటా ఉన్నారు. తప్పనిసరి ఇవ్వాలి, అది తప్ప మార్గం లేదు. నేను చెప్తున్నా చాలానే బాధాకరంగా కూడా ఏంటంటే ఇది చెప్ప ఇంకా మనకి ఏ మార్గం లేదు. మనము సాయుధ పోరాటం అంటే నేను వాళ్ళేం త్యాగం చేస్తున్నారు, చనిపోతే కూడా ఇప్పుడు మొన్న రామచంద్రరెడ్డి చనిపోయాడు, కోసదా చనిపోయాడు. నేను నా లైన్ ఉన్నప్పటికీ వాళ్ళ త్యాగాన్ని ఎత్తిపడతా, ఎవరు చనిపోయినా ఎత్తిపడతా. రాజ్యాన్ని నేను వ్యతిరేకిస్తా. రాజ్యాన్ని కూడా ఏంటంటే నేను అబ్బాయి ఇచ్చిన తర్వాత కానీ ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూ నేను చెప్పిన, మీరు ఇకనైనా ఆపండి, శాంతి చర్చలు ప్రారంభించండి, చంపకండి, ఇది మంచిది కాదు అది. కాబట్టి మీరు ఏదైతే ఉందో మీరు ఈ రకంగా మీ డెడ్ లైన్ పెట్టి చంపడం మంచిది కాదని నేను చెప్తున్నా. కాబట్టి అది ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు మీరు తొందరపడి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు విషయాలు, తొందరపడి ఇన్ఫార్మల్గా మాట్లాడడం చాలా తప్పది. చాలా అంటే అది ఒక రకంగా చెప్పాలనంటే నా దృష్టిలో తీవ్రమైన తప్పు చేశారు.